పాదచారుల ప్రాణాల రక్షణపై తెలంగాణ సర్కార్ స్పెషల్ ఫోకస్ చేసింది. ఇక ప్రతి శనివారం ఫుట్పాత్ పై జీహెచ్ఎంసీ అధికారులు ఆక్రమణల తొలగింపులు చేపట్టనున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో జీహెచ్ఎంసీ స్పెషల్ డ్రైవ్ చేపడుతోంది. పాదచారుల ప్రాణాలు కాపాడాలని సుప్రీం హైకోర్టులు ఆదేశాలిచ్చాయి. ఫుట్పాత్ మీద ఆక్రమణలు తొలగించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలిచ్చారు. ప్రభుత్వ ఆదేశాలతో జీహెచ్ఎంసీ కమిషనర్ కర్నన్ సర్క్యులర్ జారీ చేశారు. ఇక ప్రతి శనివారం ఫుట్పాత్ పై ఆక్రమణలు తొలగించనున్నారు. జీహెచ్ఎంసీలో సుమారు 817 కిలోమీటర్ల మేర ఫుట్పాత్లున్నాయి. ఇక పాదచారుల ప్రాణాల రక్షణపై తెలంగాణ సర్కార్ అయితే స్పెషల్ ఫోకస్ చేసింది. ప్రతి శనివారం ఫుట్పాత్ పై జీహెచ్ఎంసీ అధికారులు ఆక్రమణల పేరిట ఎవరైతే చేపడుతున్నారో అవన్నీ కూడా తొలగించబోతున్నారు. ప్రభుత్వ ఆదేశాలతోనే జీహెచ్ఎంసీ స్పెషల్ డ్రైవ్ చేపట్టబోతోంది. పాదచారుల ప్రాణాలు కాపాడాలని సుప్రీం హైకోర్టులు అయితే ఆదేశాలు జారీ చేశాయి. ఫుట్పాత్ మీద ఆక్రమణలు తొలగించాలని సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో జీహెచ్ఎంసీ కమిషనర్ కర్నన్ సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. ప్రతి శనివారం ఫుట్పాత్ పై ఆక్రమణలు తొలగించనున్నారు. జీహెచ్ఎంసీలో సుమారు 817 కిలోమీటర్ల మేర ఫుట్పాత్లున్నాయి. ఇక ఇప్పటి నుంచి కూడా ప్రతి శనివారం ఫుట్పాత్ పై ఆక్రమణలు అయితే తొలగించబోతున్నారు. జీహెచ్ఎంసీలో సుమారు 817 కిలోమీటర్ల మేర ఫుట్పాత్లున్నాయి. మరి ఏ విధంగా ఈ ప్రక్రియను చేపట్టబోతున్నారు, అధికారుల లెక్కలు ఏ విధంగా ఉన్నాయి, పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఫుట్పాత్ ఎంక్రోచ్మెంట్ పైన చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. సో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి ఫుట్పాత్ల వల్ల చాలా మంది ప్రమాదాలకు గురవుతున్నారు. అనేక మంది వ్యాపారాలు చేసుకుంటారు ఫుట్పాత్ ఎంక్రోచ్మెంట్ చేసి. సో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం కొంత ఇబ్బంది పడవచ్చు, కానీ యాక్సిడెంట్స్ తగ్గించేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నాం అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి అధికారులందరికీ కూడా కమిషనర్ కొద్దిసేపటి క్రితమే ఒక సర్క్యులర్ ని జారీ చేశారు. ఆ సర్క్యులర్ లో ఉన్నటువంటి ప్రధాన అంశం మనం గమనిస్తే మొత్తం గ్రేటర్ వ్యాప్తంగా ఉన్నటువంటి ఫుట్పాత్లు అన్ని కూడా ఎంక్రోచ్మెంట్స్ జరిగాయి. సో ఆ ఎంక్రోచ్మెంట్ అన్ని కూడా తొలగించాలని ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అది కాకుండా ముఖ్యంగా ప్రతి శనివారం ఒక ప్రధానమైనటువంటి ఏరియాలో ఫుట్పాత్ కి సంబంధించినటువంటి ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయాలి అనేది ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. దాంతో పాటు డిప్యూటీ కమిషనర్లు, జోనల్ కమిషనర్లతో పాటు ఇతర అధికారులందరూ కూడా ప్రతి శనివారం ప్రధానంగా ఏ ఫుట్పాత్ అయితే ఎక్కువ ఎంక్రోచ్ అయిందని గమనిస్తున్నారో, లేదా ఏ ఫుట్పాత్ మీద ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి గమనిస్తున్నారో, లేదా ఏ ఫుట్పాత్ మీద ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి ఎంక్రోచ్మెంట్ అయినాయి, దానిపైన పూర్తి స్థాయిలో దృష్టి సాధించాలనేది కమిషనర్ ఇచ్చినటువంటి సర్క్యులర్లో మనం స్పష్టంగా గమనించేటువంటి ప్రయత్నం చేయొచ్చు. అది కాకుండా మొత్తం పాదచారులకి ఇబ్బంది కాకుండా చూసేటువంటి ప్రయత్నాలు చేయాలి. ఇప్పటికే 500 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి పాదచారులకు అనుకూలంగా ఫుట్పాత్లు నిర్మించాము. సో దాంతోపాటు ఆ ఫుట్పాత్లన్నీ కూడా దాదాపుగా ఎంక్రోచ్కి గురయ్యాయి అనేది ప్రధానంగా అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయాలని స్పష్టంగా జీహెచ్ఎంసీ కమిషనర్ నిర్ణయించారు. కాబట్టి ఇవాళ సర్క్యులర్ని రిలీజ్ చేసినటువంటి పరిస్థితి మనం స్పష్టంగా గమనించవచ్చు. అందులో ప్రధానంగా 5 పాయింట్లను మెన్షన్ చేశారు. టు ఇనిషియేట్ యాక్షన్, ప్రతి ఒక్క అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ ఫుట్పాత్ మీద ఏదైతే వచ్చిందో అవన్నీ కూడా తొలగించాలని చెప్పారు. దాంతోపాటు ఫుట్పాత్ మీద పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాఫిక్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకొని ఎంక్రోచ్మెంట్స్ అన్ని కూడా తొలగించాలని చెప్పారు. అవి కాకుండా పూర్తి స్థాయిలో ప్రతి శనివారంలోని ఒక శనివారం ఈ ఎంక్రోచ్మెంట్స్ అన్ని కూడా తొలగించేటువంటి ప్రయత్నాలు చేయాలి. దాంతోపాటు టైప్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్, అది టెంపరీయా పర్మనెంట్ అనేటువంటి అంశాలను గుర్తు చేసుకొని ఐడెంటిఫికేషన్, మేజర్ స్ట్రెచ్ ఏవైతే ఉన్నాయంటే అధికంగా ప్రస్తుతం మనం ఉన్నటువంటి హిమాయత్ నగర్ రోడ్డు మీద పెద్ద మొత్తంలో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, రద్దీ చాలా ఎక్కువ ఉంటుంది, వాహనాలు ఎక్కువ తిరుగుతుంటాయి. సో రోడ్ల మీద నడవకుండా ఫుట్పాత్ మీద నడిచే విధంగా ఏర్పాటు చేయాలి. ఫుట్పాత్లు ఉన్నప్పటికీ కూడా జనాలు ఫుట్పాత్ మీద నడవట్లేదు, ఎందుకంటే ఫుట్పాత్లు పూర్తి స్థాయిలో ఆక్రమణకు గురవుతున్నాయి. కాబట్టి దాన్ని మళ్ళీ తిరిగి పాదచారులకు అందుబాటులోకి తీసుకురావాలనేది జీహెచ్ఎంసీ కమిషనర్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్. సో మొత్తం గ్రేటర్ వ్యాప్తంగా జోనల్ చీఫ్ సిటీ ప్లానర్కు, దాంతోపాటు డిప్యూటీ కమిషనర్లకి, జోనల్ కమిషనర్లకి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా అయితే నగరంలో
మొత్తం ఫుట్పాత్ ఎంక్రోచ్మెంట్స్ ఎంతైతే జరిగాయో వాటన్నిటి కూడా తొలగించే దిశగా అధికారులు సీరియస్గా రియాక్ట్ చేయబోతున్నారు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పారు, ఇటీవల జిహెచ్ఎంసీ అధికారులతో స్పెషల్గా తీసుకున్నటువంటి మీటింగ్లో కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి ఫుట్పాత్లు ఏవైతే ఆక్రమణకు గురవుతున్నాయో పాదచారుల కోసం నిర్మించినటువంటి ఫుట్పాత్లన్నీ కూడా పాదచారులకి అందుబాటులో లేకుండా పోతున్నాయి అనేది ప్రధానంగా ముఖ్యమంత్రితో పాటు అధికారులు భావిస్తున్నారు. సో ఇప్పుడు ఈ స్పెషల్ డ్రైవ్లో ఏ విధమైనటువంటి మార్పులు వస్తాయి, ఫుట్పాత్లు నిజంగానే పాదచారులకు అందుబాటులోకి వస్తాయి అనేది చూడాల్సి ఉంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.